రెవెన్యూ రికార్డుల్లో కనుక తప్పులుంటే ఏం చేయాలి? అది మండల స్థాయిలో ఉండే 1B రికార్డు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉండే పహానీ అడంగల్ కావచ్చు. ఈ రెవెన్యూ రికార్డులు ఏవైతే ఉన్నాయో అందులో తప్పులుంటే సవరించుకోవటం ఎట్లా? దానికి చట్టం ఏమంటుందంటే, ఆంధ్రప్రదేశ్లో అయితే 6వ చట్టం, తెలంగాణ 6వ చట్టమే. ఆంధ్రప్రదేశ్ ఏమో 1971లో వచ్చిన 6వ చట్టం ఇంకా కొనసాగుతుంది సవరణలతోటి. తెలంగాణలోనేమో కొత్తగా 6వ చట్టం వచ్చింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే 6వ చట్ట ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో కనుక తప్పులు ఉంటే దాని మీద తీర్పులు ఇచ్చే అధికారాలు ఆర్డీఓకి ఉన్నాయి, జాయింట్ కలెక్టర్కి ఉన్నాయి. 6లో సెక్షన్ 9 ప్రకారం జాయింట్ కలెక్టర్ దగ్గర ఎన్ని ఏండ్ల తర్వాతనైనా ఆ తప్పు గుర్తించితే జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. జాయింట్ కలెక్టర్ గారు రికార్డులు పరిశీలించి తప్పు జరిగిందని నిర్ధారణకు వస్తే ఉత్తర్వులు పాస్ చేయొచ్చు. ఆ ఉత్తర్వుల మేరకు రికార్డు కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక 2 ఆర్డీఓ విషయానికి వచ్చినట్లయితే జాయింట్ కలెక్టర్కు ఉన్న రివిజనల్ అధికారాలు కూడా ఇప్పుడు ఆర్డీఓకు ఉన్నాయి. 2012 నుంచి ఆర్డీఓ దగ్గరనే ఇలాంటి కేసు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా తహసీల్దార్ ఏదన్నా రికార్డులో సవరణ చేస్తే దాని మీద అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకి అప్పీల్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మార్గం. ఇక 2వది రెవెన్యూ రికార్డులో తప్పప్పులు ఉంటే ఎప్పుడైనా సరే సివిల్ కోర్టుకి వెళ్ళి కేసు వేసుకోవచ్చు. సివిల్ కోర్టులో ఆ భూమి మనది అనే ఒక ఉత్తర్వు కనుక తెచ్చుకుంటే దాన్ని డిక్లరేటరీ సూట్ అంటారు. టైటిల్ డిక్లరేషన్ కనుక సివిల్ కోర్టుని తెచ్చుకుంటే ఈ ఉత్తర్వుల ప్రకారం రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే పాత 6వ చట్టం రద్దయింది. కొత్త 6వ చట్ట ప్రకారం ఇప్పుడున్న చట్ట ప్రకారం చూస్తే ఇందులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న చట్ట ప్రకారం అయితే కనుక ఇప్పటి వరకు ఎవరైతే తప్పప్పులు ఉన్నాయని రెవెన్యూ అధికారుల దగ్గర కేసులు నమోదు చేసుకున్నారో, ఆర్డీఓ దగ్గరైనా జాయింట్ కలెక్టర్ దగ్గరైనా, ఈ కేసులన్నీ ఇప్పుడు కొత్తగా పెట్టబోయే ట్రిబ్యునల్లు పరిష్కరిస్తాయి. ఇంకా అసలు ఇప్పటికి ఎవరు కేసు పెట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో రెవెన్యూ రికార్డుల సవరణ కోసం సివిల్ కోర్టుకు వెళ్ళాలి. సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మాత్రమే రెవెన్యూ రికార్డుల మార్పు చేర్పులు జరుగుతాయి. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ రికార్డులో పొరపాట్లుంటే సవరించుకోవడానికి ఉన్న మార్గాలు.